సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్, 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల మీద బీఆర్ఎస్ నాయకులు వివక్ష మానాలని 8వ వార్డులో నిర్మిస్తున్న భవన నిర్మాణమై మున్సిపల్ అధికారులకు చర్యల మీద ఆర్&ఆర్ కాలనీ బీఆర్ఎస్ వారు తమ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని, మల్లన్నసాగర్ నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసిన తమకు అన్యాయం జరుగుతుందని, గతంలో బీఆర్ఎస్ హయాంలో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా తాము రాజకీయంలోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చడం కోసం వస్తే తమకు సహకరించాల్సింది పోయి ప్రతి విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇంటి నిర్మాణంలో తాము డబ్బులు అడిగితే అది నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్ధమన్నారు. ఇకనైనా ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, టీపీసీసీ కార్యదర్శి అయితే యాదగిరి, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు కొండలరెడ్డి, సీనియర్ నాయకులు గుంటుక శ్రీనివాస్, సమీర్, చెప్యాల శేఖర్, వహీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, స్టేజ్ ముందు ఉన్న పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. నిన్నటి విషయంలో ఒక ఆరోపణ, అది సంబంధం లేని ఆరోపణ నా మీద కౌన్సిలర్ అని, 8వ వార్డు కౌన్సిలర్ అని కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర పండి ఒక గిరిజనులు కౌన్సిలర్గా పెత్తనం చేసేది ఏందని చెప్పి ఒక కొంతమంది ఆ రాజకీయంగా అనగతొక్కాలని చెప్పి మనసులో పెట్టుకొని నన్ను లేనిపోని ఆరోపణను లంచం తీసుకున్న 5 లక్షలు అని చెప్పి మాట్లాడి పెద్ద పెద్ద నాయకులు వచ్చి నా కాలనీలోకి వచ్చి అది ఏం జరిగింది, నిజమేంది, అబద్ధమేంది తెలుసుకోకుండా, అది ఏం జరుగుతుందని తెలుసుకోకుండా నా మీద లేనిపోని అవార్డములు వేసి నన్ను మానసికంగా నిన్నటి నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ రాజకీయంగా నన్ను కౌన్సిలింగ్లా నా యొక్క వార్డును అభివృద్ధి చేద్దామంటే కూడా నన్ను ఎలాంటి సహకరించకుండా, నా వార్డును ఫండ్స్ ఇవ్వకుండా, నన్ను ప్రతి విషయంలో నా మాట పట్టించుకోకుండా చేసిన రాజకీయ కుట్రలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి విషయము ఒక మాజీ జడ్పీటీసీ అని గత 10 సంవత్సరాల్లో రాజకీయంలో ఉండి కొనసాగుతూ అరాచకాలను నేను గెలిచిన తెల్లారి నుంచే ఎక్కడ నా బండారం బయటపడుతుందని చెప్పి ఆ బండారాన్ని ఎట్లా కప్పిపించుకోవాలని చెప్పి నన్ను ప్రతి క్షణము భయపెట్టించుకుంటూ ఒక రౌడీ రాజకీయం లాగా తయారు చేసుకొని ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేసుకొని నేను ఎక్కడ పోతున్నా, నేను ఏం చేస్తున్నా, నేను ఏం మాట్లాడుతున్నా, నా ఎంబడి కొంతమందిని నా ఎంబడి పెట్టుకుంటూ అబ్జర్వేషన్లో పెట్టుకున్నాను. ఎందుకు నేనేం తప్పు చేసినాను, నేనేం పాపం చేసినాను, ఎవరికేం దోచుకున్నానా, లేదంటే నేను ఇంతకుముందు రాజకీయం చేసి ఏమైనా సంపాదించుకున్నానా, మీ లెక్క బిల్డింగ్లు కట్టుకున్నానా, నాకు ఒకటే ఒక పాప, నాకు ఒక భార్య, ఒక ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుంది నాకు. నేను ఇవాళ నాకు రిజర్వేషన్ గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారం కల్పించిన రిజర్వేషన్ నేను పోటీ చేస్తే నా మీద తొడల్లాగా ఎంబడి పడి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని గురి చేస్తూ, ఇంకోటి అవస్థలు ఏంటి, నిజాలేంటి, మీరు ఒకసారి 5 లక్షలు అని చెప్పి నేను ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఏం తెలుసు నా గురించి, నా వ్యక్తిగతాన్ని గురించి మీకు ఏం తెలుసు? మీరు అడుగుతున్న వీడియోలో నేను స్పష్టంగా చూసిన రాములు ఎవరు తీసుకున్నారు, ఎవరు మాట్లాడారు అని చెప్పి రాములు చేస్తే నీ అనుచరు, రాములు ఎవరు మీ అనుచరు. అదే రకంగా పక్క కాలనీ పోయి ఏం జరిగిందని, నువ్వు పెద్ద మనిషివే, పక్క కాలనీలో ఏం జరిగింది, నిజమెంతనో అబద్ధమెంతనో వచ్చి మా పైన ఆరోపణలు చేశారు. మేము వచ్చేసి వాళ్ళు చేసేటువంటి దొంగతనాలకు మమ్మల్ని బలి చేస్తూ మేము ఇక్కడ ఆరంగంలో దొంగలు గెలిచారు, 4 దొంగలు గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున అని పార్టీని ప్లస్ మమ్మల్ని కించపరిచే విధంగా వాళ్ళు మాటలు మాట్లాడినారు. ఆ మాటలకు నిరూపించాలి, దొంగలు అనేటువంటి వారు ఎవరు, దొంగలంటే ఎట్లుంటారు అనేది వాళ్ళు చూపించాలి. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే వారు చేసినటువంటి పనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎవరైతే రక్తం తాగుతున్నారు లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు, రక్తం ఎవరు తాగుతున్నారు, మీరు చేసినటువంటి పనులు ఏమున్నాయి, మీరు ఇన్ని రోజులు కూడా చేసిన పని ఏమున్నది, మీరు గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా మీరు ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, అందరూ జెడ్పీటీసీగా చేసిరు, ఎంపీటీసీలు ఉన్నారు, అందులో ఉన్నటువంటి సర్పంచులు ఉన్నారు, ప్రతి ఒక్క దాంట్లో ఉప సర్పంచ్ ఉన్నారు, ప్రతి ఒక్క పదవిలో మీరే అనుభవించారు. గత 20 సంవత్సరాల నుండి పదవులు చేసుకుంటూ వచ్చారు. వచ్చి నేను అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేసి ప్రెస్ మీట్ పెట్టి మేము గెలిచినటువంటి 4 దొంగలని ఒక మాట మాట్లాడారు.
ఆ దొంగలు అనేటువంటి ఎట్లా అయ్యారు, మేము దొంగతనం ఏడ చేసినామో నిరూపించాలి. ప్లస్ మీరు చేసినటువంటి పనులు ఏమున్నా మల్లన్న సాగర్ ఇష్యూకి వస్తే 5% మాత్రమే ఇచ్చేది ఉందనేటువంటి గతంలో ఆయన R&R మెంబర్ ఆయనే, అదే మాట ఆయన ఒక 5% ఉన్నది, మేము అన్ని చేసాం, ఏం లేదు 5% ఇవ్వడానికి ఏమున్నది అని చెప్పాడు. మా ఒక్క గ్రామంలోనే 600 ప్లాట్లు పెండింగ్ ఉన్నాయి, 1260 600 ప్లాట్లు పెండింగ్ ఉన్నాయంటే 5%కు 50% కానీ తేడా తెలియడం లేనట్టున్నది. అదొకసారి తెలుసుకోమని నేను చెప్తున్నాను. అధికారం పోగానే మా అధికారం పోయిందని మీరు ఆల్రెడీ మేము ఏ మాట చెప్తే ఆ మాట ప్రజలు వింటారు, లేకపోతే మీడియా ముందు మాట్లాడతామనేటువంటి మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క మాటలు మీడియా ముందే ఉంటుంది కానీ పనులలో ఏముండదు. మీరు ఏ మాట అయితే చెప్తున్నారో అది నిజమని నిరూపించాలి. 5% మాత్రమే వచ్చేది ఉంది, ఏమి లేదని మీరు ఒకసారి మా విలేజ్కి రండి, మా విలేజ్లో వచ్చి ఒక నిలబడి మీకు 5% ఇచ్చేది ఉన్నది, మిగతా మొత్తం మేము చేసినామని చెప్తే మేము ఉంటాం. ఇంకొకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము